దీని యొక్క వర్కింగ్ చూస్తే ఇందులో నో డౌట్ మోటార్ రన్ అవుతూ ఉంటుంది. మోటార్ అనేటప్పుడు మనకి హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ని మనం క్యారీ అవే చేయాలంటే ఏదైతే మోటార్ రన్ అవుతుందో దిస్ ఇస్ ద స్టేషనరీ వైండింగ్స్ అనుకున్నాం కదా, హ్యాచ్ చేసేవి స్టేషనరీ వైండింగ్స్ అండ్ ఈ మధ్యలో ఉండేది మోటార్ రోటర్ వైండింగ్స్. ఇవి రన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని కట్ చేసి మనకి ఇండ్యూస్ ఈఎంఎఫ్ జనరేట్ చేస్తుంది, విచ్ ఆల్సో జనరేట్స్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్. ఆ హీట్ ని మనం క్యారీ చేయడానికి మనం లూబ్రికేటింగ్ ఆయిల్ వాడతారండి. దిస్ ఇస్ వాట్ ద లూబ్రికేటింగ్ ఆయిల్. ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి లూబ్రికేటింగ్ ఆయిల్ అండి. దిస్ ఇస్ వాట్ ద లూబ్రికేటింగ్ ఆయిల్. దిస్ లూబ్రికేటింగ్ ఆయిల్ క్యారీస్ అవే ద హీట్ ఫ్రమ్ ద మోటార్ వైండింగ్స్. అయితే ఇలాగా రన్ అయ్యేటప్పుడు ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది హీట్ ని తీసుకొని ఏం చేస్తుంది అంటే ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ కూడా వేడెక్కుతుంది కదండి. ఎస్, ది లూబ్రికేటింగ్ ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇందులో ఇది అంతా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది అంతా డిజైన్ అనేది ఏదైతే కనిపిస్తుంది అంతా ఒక క్లోజ్డ్ షెల్ లో మనం ఇన్సర్ట్ చేస్తాం. వీ కెన్ సే దిస్ ఇస్ ద క్లోజ్డ్ షెల్ సిలిండర్ అంటున్నారు కదా, వీ కెన్ సే దిస్ ఇస్ ద క్లోజ్డ్ షెల్, క్లోజ్డ్ కేసింగ్. ఈ టోటల్ డిజైన్ ని క్లోజ్డ్ కేసింగ్ లో మనం పెడుతున్నాం కాబట్టి ఈ ఆయిల్ ని యొక్క హీట్ క్యారీ చేయడానికి మనం ఎక్స్ట్రా కూలింగ్ యూజ్ చేయట్లేదు కదా. మరి ఎట్లా ఆయిల్ కూల్ అవుతుంది అంటారు? ఎస్, ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ వీ కెన్ సే ఏదైతే ఈ వైండింగ్స్ నుంచి మోటార్ నుంచి అబ్జర్వ్ చేసుకున్న హీట్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటది కదా, ఈ ఆయిల్ గెట్స్ హీటెడ్ అప్ అండ్ ఈ ఆయిల్ కూల్ అవడానికి ఏం చేస్తామంటే సక్షన్ లైన్ అంటే దేనికన్నా సక్షన్ లైన్, కంప్రెసర్ సక్షన్ లైన్ ఇది. అండ్ అఫ్ కోర్స్ ఈ సక్షన్ లైన్ కి వచ్చే వేపర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రైట్ ఫ్రమ్ ద ఎవాపరేటర్. ఈ ఎవాపరేటర్ నుంచి వచ్చే సక్షన్ వేపర్ హ్యావింగ్ ద ఎవాపరేటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లొకేటెడ్ అట్ ద లో టెంపరేచర్ సైడ్ ఆఫ్ లో టెంపరేచర్స్ ఉంటాయి కదా, లో హీట్ సైడ్. సో లో ప్రెజర్ అండ్ లో టెంపరేచర్ సైడ్ మనం ఎవాపరేటర్ లొకేట్ చేస్తాం. అక్కడి నుంచి వచ్చే సక్షన్ వేపర్ కూడా లో టెంపరేచర్ ఉంటుంది. ఆ లో టెంపరేచర్ సక్షన్ వేపర్ ని వి మేడ్ టు ఫ్లో త్రూ ద మోటార్ వైండింగ్స్ ఆర్ ద లూబ్రికేటింగ్ ఆయిల్. ఎప్పుడైతే ఈ సక్షన్ వేపర్ ఏం చేస్తామంటే ఈ మోటార్ వైండింగ్స్ మీద నుంచి మనం పంపించడానికి ట్రై చేస్తాం. ఇలా వెళ్ళేటప్పుడు ఈ సక్షన్ వేపర్ ఏం చేస్తుంది అంటే రెండు కూలింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. డైరెక్ట్ గా మోటార్ వైండింగ్స్ ఇట్ సెల్ఫ్ అది కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది లూబ్రికేటింగ్ ఆయిల్ నుంచి ఈ లైన్ ఉంటది కాబట్టి అక్కడ మనకి లూబ్రికేటింగ్ ఆయిల్ నుంచి కూడా కొంత హీట్ ని అది అబ్జర్వ్ చేసుకుంటది. సో ఎవాపరేటర్ నుంచి వచ్చే లో టెంపరేచర్ సక్షన్ వేపర్ ఇట్ సెల్ఫ్ కూల్ దిస్ మోటార్ వైండింగ్ అండ్ ఇట్ ఆల్సో అబ్జర్వ్ సమ్ హీట్ ఫ్రమ్ ద సరౌండింగ్ లూబ్రికేటింగ్ ఆయిల్. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేడెక్కుతుంది మోటార్ వైండింగ్స్ నుంచి హీట్ తీసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ సక్షన్ వేపర్ ఎప్పుడైతే హీట్ ఎక్కుతుందో ఖచ్చితంగా వితౌట్ డౌట్ ఐ కెన్ సే ఇట్ విల్ గెట్ సూపర్ హీటెడ్. కొంత సూపర్ హీట్ అయితే అవుతుంది అండి, ఖచ్చితంగా సూపర్ హీట్ అవుతుంది. వాట్ ఐ మీన్ టు సే ఈ సూపర్ హీట్ ఏంటంటే మనం టీఎస్ డయాగ్రామ్ లో చూస్తే మేబీ యూజింగ్ ద టీఎస్ డయాగ్రామ్ వాట్ ఐ మీన్ టు సే టీఎస్ డయాగ్రామ్ లో చూస్తే మనం ఏం చెప్పుకున్నామంటే టీఎస్ డయాగ్రామ్ ఒక బెల్ షేప్డ్ కర్వ్ అనుకున్నాం కదండి. జస్ట్ ఫోకస్ ఏం డిస్కస్ చేయబోతున్నాను. సూపర్ హీట్ ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే సూపర్ హీట్ అనే వర్డ్ వచ్చింది ఎప్పుడైతే సక్షన్ వేపర్ ఎవాపరేటర్ నుంచి వస్తుందో అది వైండింగ్స్ నుంచి హీట్ కొంత తీసుకుంటది. ఆ రిఫ్రిజరెంట్ వేపర్, సక్షన్ వేపర్ అంటే నథింగ్ బట్ ద రిఫ్రిజరెంట్ వేపర్ కదండి, ఇది రిఫ్రిజరెంటే కదా. దిస్ ఇస్ వాట్ ద రిఫ్రిజరెంట్ వేపర్. ఈ రిఫ్రిజరెంట్ అనేది ఎందులోకి వచ్చిందో మోటార్ వైండింగ్స్ నుంచి కొంత హీట్ తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం సరౌండింగ్ లూబ్రికేటింగ్ ఆయిల్ నుంచి కొంత హీట్ అనేది తీసుకోవడం మొదలెడుతుంది. హీట్ తీసుకోవడం ఏమవుతుంది అంటే ఈ లైన్ ఉంది కదండి, ఈ సూపర్ హీట్ లైన్ అనేది పెరిగిపోద్దండి. ఇలా ఉంటది మనం చూడడానికి. దిస్ ఇస్ వాట్ ద సమ్ వాట్ గెట్స్ సూపర్ హీటెడ్. ఇక్కడ మనకి 4' అనుకుంటే ఆఫ్ కోర్స్ ఇది 1 అనుకున్నాం కదా, 1 అండ్ ఇది 1' అవుతుంది అండి. దిస్ విల్ బి అవర్ 1' కదా, దిస్ విల్ బి అవర్ 1' రైట్. ఇలా ఉంటది కదా, ఇది మనకి 0.1', ఇది 0.1. You can take this is our 0.1 now. So ఏదైతే లైన్ కనిపిస్తుందో దిస్ ఇస్ వాట్ ద ఈ 1 నుంచి 1' కుంటే దిస్ ఇస్ వాట్ ద సక్షన్ వేపర్ సూపర్ హీట్ అండి. ఇది సక్షన్ వేపర్ సూపర్ హీట్ రైట్. ఈ సక్షన్ వేపర్ సూపర్ హీట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఈ సూపర్ హీటింగ్ వల్ల అయితే మనకి సబ్ కూలింగ్ అండ్ సూపర్ హీటింగ్ కోసం డిస్కస్ చేసేటప్పుడు సూపర్ హీటింగ్ వల్ల రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అయితే కొంత పెరిగిద్ది కానీ సిఓపి అనేది ఏం పెరగదు. క్లియర్. సో సిఓపి మీద అయితే పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయదు సూపర్ హీటింగ్. ఎనీవే ఇక్కడ సక్షన్ వేపర్ హీట్ అనేది ఖచ్చితంగా సక్షన్ వేపర్ అనేది కొంత సూపర్ హీట్ అవుతుంది. ఆ సూపర్ హీటెడ్ వేపర్ రిఫ్రిజరెంట్ అనేది మనకి కంప్రెసర్ లోకి వెళ్తుంది. అడ్వాంటేజ్ ఏముందంటే
దీని ద్వారా we can ensure with this design we can ensure only the vapor refrigerant is entering into the compressor, hence can avoid the wet compression, hence we can safeguard this reciprocating compressor from the water hammer effect. That is one advantage. ఖచ్చితంగా ఇక్కడ ఈ విధంగా రిఫ్రిజరెంట్ ఎంటర్ అవడం వల్ల రిఫ్రిజరెంట్ వేపర్ అనేది సూపరేట్ అవుతుంది బై అబ్జర్వింగ్ హీట్ ఫ్రమ్ ద మోటార్ వైండింగ్స్ అండ్ ద సరౌండింగ్ లూబ్రికేషన్ ఆయిల్. దీని యొక్క వర్కింగ్ ఎట్లా ఉంటుందండి? వర్కింగ్ ఎట్లా ఉంటుందంటే రిఫ్రిజరెంట్ from the suction from the evaporator is made to flow through this suction line, and ఈ suction line కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే this suction vapor is absorbs some amount of heat from the water winding itself and also absorbs some amount of heat from the surrounding lubricating oil, and this refrigerant gets some super heat. కొంత సూపర్ హీట్ అయితే కనిపిస్తుంది. దిస్ ఇస్ ఈ లైన్ మనం సూపర్ హీట్ లైన్ అనుకోవచ్చు, ఎల్లో కలర్ లైన్. ఇది సూపర్ హీట్ అనేది ఎక్కువ అవడం కూడా దట్ ఈస్ నాట్ ఎకనామికల్ ఫర్ ద కంప్రెసర్ పవర్. కంప్రెసర్ సూపర్ హీట్ ఎక్కువ అవడం వల్ల స్పెసిఫిక్ వాల్యూమ్ కొద్దిగా పెరిగింది. స్పెసిఫిక్ వాల్యూమ్ పెరిగిపోతే ఏమవుతుందంటే సూపర్ హీట్ ఎక్కువ అవడం స్పెసిఫిక్ వాల్యూమ్ పెరిగిందండి. స్పెసిఫిక్ వాల్యూమ్ పెరిగితే కంప్రెసర్ కి ఇచ్చే ఏమవుతుంది మనకు తెలిసిందే కదా. యాజ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఇంక్రీజ్, దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ కంప్రెషన్ ఫార్ములా చూస్తే ఈ స్మాల్ వి వాల్యూ స్పెసిఫిక్ వాల్యూమ్ పెరిగిపోతే ఏమవుతుంది మనకి వర్క్ ఆఫ్ కంప్రెషన్ పెరుగుద్ది. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే వెట్ కంప్రెషన్ అవాయిడ్ చేయొచ్చు, వేపర్ రిఫ్రిజరెంట్ వెళ్తుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే మరీ ఎక్కువగా సూపరేట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా వర్క్ ఆఫ్ కంప్రెషన్ పెరిగిపోద్ది. సో దాన్ని లిమిట్ చేయడానికి మనం అక్కడ కొంత కంట్రోల్ కండిషన్ దానికి తగ్గట్టుగా ఇక్కడ లూబ్రికేటింగ్ ఆయిల్ ఎంత హీట్ ని రిజెక్ట్ చేస్తుంది. ఐ మీన్ లూబ్రికేటింగ్ ఆయిల్ రిజెక్ట్ చేసిన హీట్ ని వేపర్ కదా అబ్జర్వ్ చేసుకుంటుంది. అక్కడ అన్ని డిజైన్ లో మనం చూసుకోవాల్సి ఉంటుందండి. దిస్ ఈస్ హౌ దిస్ హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్ వర్క్స్. అండ్ ఇక్కడ నుంచి మనకు తెలిసిందే కంప్రెసర్ లోకి ఎంటర్ అయిన తర్వాత సక్షన్ లైన్ సక్షన్ వాల్వ్ ద్వారా ఎంటర్ అవుతుంది. కంప్రెస్ వాల్యూమ్ తగ్గిద్ది, ప్రెజర్ పెరుగుద్ది. సర్టన్ ప్రెజర్ రీచ్ అయిన తర్వాత దిస్ విల్ డిశ్చార్జ్ లైన్ ద్వారా దిస్ విల్ ఎంటర్ ఇంటు ద ఎంటర్ ఇంటు ద కండెన్సర్ ఫర్దర్ స్టేజ్ ఆఫ్ VCR సిస్టమ్, దట్ ఈస్ ద కండెన్సర్. ఆఫ్ కోర్స్ వేపర్ రిఫ్రిజరెంట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కండెన్సర్ అని వెళ్తుందండి. దిస్ ఈస్ హౌ దిస్ హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్ వర్క్స్. క్లియర్? సో ఇలాంటి ఒక డిజైన్ యూజ్ చేయడం వల్ల ఏంటి బెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే లీకేజ్ ఆఫ్ ది రిఫ్రిజరెంట్ మనం కంప్లీట్ గా ఎలిమినేట్ చేయొచ్చండి. అవన్నీ మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా 1-2 పాయింట్స్ మెన్షన్ చేద్దాం. ఎనీవే దిస్ ఈస్ హౌ దిస్ హెర్మెటికల్ డిజైన్ వర్క్స్. అండ్ వాట్ ఐ మీన్ టు సే, ఈ డిజైన్ వల్ల హెర్మెటిక్ డిజైన్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే హెర్మెటిక్ డిజైన్ ensures more rigidity. ఎలా రిజిడిటీ వస్తుంది అనేది ఆల్రెడీ చూసాం. షాఫ్ట్ కి ఎట్లా రిజిడిటీ వస్తుంది, మోర్ రిజిడిటీ అండ్ కాంపాక్ట్. దట్ ఇస్ ద థర్డ్ పాయింట్ ఏంటంటే మోర్ రిజిడిటీ అండ్ కాంపాక్ట్. వై కాంపాక్ట్ ఎందుకంటే లెందియర్ షాఫ్ట్ యూజ్ చేయకుండా సమ్ షార్టర్ లెంత్ షాఫ్ట్ యూజ్ చేసి మనం కాంపాక్ట్ చేయగలదు. అట్ ది సేమ్ టైం షార్టర్ లెంత్ షాఫ్ట్స్ ఆల్వేస్ ప్రొవైడ్ సమ్ ఎక్స్ట్రా రిజిడిటీ, కొంత రిజిడిటీని అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది బై రెడ్యూసింగ్ ద డిఫ్లెక్షన్స్. సో దిస్ ఈస్ హౌ దిస్ హెర్మెటిక్ డిజైన్ వర్క్స్. అండ్ వర్కింగ్ లోకి వస్తే వీ కెన్ సే వర్కింగ్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఆల్రెడీ డిజైన్ చూసాం. వర్కింగ్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వర్కింగ్, రైట్? ఎనీవే వర్కింగ్ అని చెప్తూ వీ కెన్ సే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ కెన్ సే ది వేపర్ రెఫ్రిజరెంట్ ఫ్రమ్ ద evaporator is made to flow through the motor windings and the surrounding oil. సరే, వేపర్ రెఫ్రిజరెంట్ లైన్ అనేది డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వదు. వేపర్ రెఫ్రిజరెంట్ లైన్ అనేది మోటార్ వైండింగ్ ని కొంత కూల్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం సరౌండింగ్ ఆయిల్ ని కూడా కొంత హీట్ రిజెక్ట్ చేస్తుంది. క్లియర్? అయితే దిస్ వేపర్ రెఫ్రిజరెంట్, దిస్ లో టెంపరేచర్ వేపర్ రెఫ్రిజరెంట్, we can say this low temperature vapor refrigerant absorbs
absorbs heat absorbs heat from the motor windings and the surrounding lubricating oil windings and the surrounding lubricating oil same point lubricating oil and gets important point and gets superheated ఖచ్చితంగా ఆయిల్ ఇది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇంకొంత సూపరేట్ అవుతుందండి ఎవాపరేటర్ ఎగ్జిట్ లో సూపరేట్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఇలా కొంత హీట్ అబ్జర్వ్ చేసుకోవడం సూపరేట్ అవుతుంది అయితే సూపరేటింగ్ కూడాను కీప్ ఇన్ మైండ్ దట్ ఓవర్ గా ఇది సూపరేట్ అవడం వల్ల కూడా మనకి ఖచ్చితంగా వర్క్ ఆఫ్ కంప్రెసర్ అనేది పెరిగిపోతుందండి అది ఎంత సూపరేట్ అవ్వాలనేది అక్కడ డిజైన్ బట్టి ఆప్టిమమ్ సూపరేట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవడం సేఫ్ బికాస్ సూపరేట్ లేకపోయినా సరే ప్రాబ్లం ఏంటి వెట్ రెఫ్రిజరెంట్ వెళ్ళాలని స్కోప్ ఉంటుంది వాటర్ ఎంబ్రాకెట్ వస్తుంది అలాగే సూపరేట్ ఎక్కువగా అవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ఏ compressors. So these are the disadvantages by using over superheating. ఎక్కువ సూపరేటింగ్ అయిపోవడం వల్ల 2 points. Then this superheated vapor refrigerant superheated అవుతుంది కదా this superheated vapor refrigerant is made to flow to the compressor and raises its pressure of course to the condenser level pressure evaporator నుంచి వచ్చిన ఈ వేపర్ రెఫ్రిజరెంట్ అనేది కంప్రెసర్ లోకి వెళ్ళి ఆఫ్ కోర్స్ త్రూ ద మోటార్ వైండింగ్స్ అండ్ ద లూబ్రికేటింగ్ ఆయిల్ నుంచి హీట్ తీసుకొని సూపరేట్ అయ్యి మనకి కండెన్సర్ ప్రెషర్ రేజ్ అవుతుంది ఫైనల్లీ దిస్ డిశ్చార్జ్ ఏదైతే డిశ్చార్జ్ ప్రెషర్ రిఫ్రిజరెంట్ ఉందో ఈజ్ సెంట్ టు ద ఫర్దర్ స్టేజ్ ఆఫ్ VCR system, that is of course condenser. This is how the hermetic sealed compressor works. అయితే ఈ హెర్మెటిక్ డిజైన్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ చూస్తే మనం ఏం చెప్పుకోవచ్చండి ఈ డిజైన్ వల్ల ఆల్రెడీ డిజైన్ చూస్తూ హెర్మెటిక్ డిజైన్ వల్ల షాఫ్ట్ రిజిడిటీ ఉంటుంది కపులింగ్ ఎలిమినేట్ చేయగలం ఇవన్నీ మనం చెప్పుకున్నాం అండ్ ఫ్యూ మోర్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అవి ఒకసారి ఫోకస్ చేస్తే the primary one is the leakage of refrigerant is completely eliminated and leakage of the refrigerant is completely eliminated so మన ఎంటైర్ రెఫ్రిజరెంట్ అనేది ఒక ఎంటైర్ హెర్మెటిక్ డిజైన్ అనేది ఒక క్లోజ్డ్ షెల్ లేదా క్లోజ్డ్ కేసింగ్ లో మనం ఇన్సర్ట్ చేస్తాం అందులోనే మనకి రెఫ్రిజరెంట్ ఏమవుతుంది అంటే అందులోనే కంప్రెసర్ మనం పెట్టడం వల్ల అందులోనే కంప్రెసర్ మనకి ఏమవుతుంది అంటే రెఫ్రిజరెంట్ వెళ్ళి కంప్రెసర్ లోకి డిశ్చార్జ్ అయ్యి మనకి నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్ ఆఫ్ ఈసర్ సిస్టమ్కి వెళ్తుంది తద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క డిజైన్ వల్ల ఈ రెఫ్రిజరెంట్ అనేది ఏదైతే వస్తుందో అది కంప్రెసర్ ఇట్ సెల్ఫ్ కేసింగ్ లోపల ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ లీకేజ్ వైల్ కంప్రెషన్ ప్రాసెస్ ఈ కంప్రెసర్ అయ్యేటప్పుడు ఏ ఛాన్స్ ఏమీ ఉండదు అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ హెర్మెటిక్ డిజైన్ యూజ్ చేసి మనం ఏమనుకున్నాం నార్మల్ రెసిపోర్టింగ్ కంప్రెసర్ యూజ్ చేయడం వల్ల నాయిస్ వస్తుంది దాన్ని మనం ఒక క్లోజ్డ్ షెల్ లో పెట్టడం వల్ల వీ కెన్ ఎలిమినేట్ ద నాయిస్ సో ఇట్ ఈస్ ఏ నాయిస్లెస్ ఆపరేషన్ నాయిస్ కెన్ బి ఎలిమినేటెడ్ రెసిపోర్టింగ్ కంప్రెసర్ నుంచి వచ్చిన నాయిస్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చండి థర్డ్ పాయింట్ ఏమనుకోవచ్చు ఈ డిజైన్ అనేది ఈ హెర్మెటిక్ డిజైన్ అనేది ఆఫ్ కోర్స్ బెస్ట్ సూటబుల్ ఫర్ హెర్మెటిక్ డిజైన్ ఇస్ బెస్ట్ సూటబుల్ ఫర్ ఇలా లీకేజ్ అరెస్ట్ చేసాం నాయిస్ మనం కంట్రోల్ చేయగలం కాబట్టి ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ హౌస్ హోల్డ్ అప్లికేషన్స్ ఏదైతే మనం ఇంట్లో యూజ్ చేసిన రెఫ్రిజిరేటర్స్ అవ్వచ్చు ఎయిర్ కండిషనర్స్ అవ్వచ్చు వాటిలో మనం ఈ హెర్మెటిక్ డిజైన్ ని బెటర్ గా అడాప్ట్ చేసుకోవచ్చు ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు బెస్ట్ సూటబుల్ ఫర్ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ హౌస్ హోల్డ్ refrigeration appliances అండి వేరే అప్లికేషన్స్ ఏం కదా ఆఫ్ కోర్స్ refrigeration appliances
These are the three important advantages from this hermetic design. అండ్ డిసడ్వాంటేజెస్ ఏమనుకోవచ్చు, అండ్ ఆల్రెడీ ఒక అడ్వాంటేజెస్ ఏమనుకోవచ్చు, సాఫ్ట్ రిజిడిటీ ఉంటుంది, కాంపాక్ట్ డిజైన్ అవుతుంది, లెస్ స్పేస్ ను ఆక్యుపై చేస్తుంది, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు కదా. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్. లెస్ స్పేస్ ను ఆక్యుపై చేస్తుంది, లెస్ స్పేస్ ఆక్యుపైస్, అండ్ అఫ్ కోర్స్ మోర్ రిజిడ్. ఈ డిజైన్ అనేది ఇట్స్ సాఫ్ట్ లెంత్ చిన్నది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ మోర్ రిజిడిటీ అండ్ కాంపాక్ట్నెస్, మోర్ రిజిడ్ అండ్ కాంపాక్ట్. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ కింద వస్తాయి. దిస్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ద ఎర్లియర్ క్లాస్. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి? ఈ డిజైన్ చూస్తూ మనం ఏం చెప్పుకోవచ్చు డిసడ్వాంటేజెస్ కింద? అయితే బాగుంది, ఒక సింగిల్ షాఫ్ట్ పైన మనం మోటార్ ని అండ్ క్రాంక్ షాఫ్ట్ ని క్రాంక్ ని మౌంట్ చేసాం. అయితే మెయింటెనెన్స్ పరంగా వచ్చి ఇదంతా ఒక క్లోజ్ షెల్ ఉంటది కాబట్టి మెయింటైన్ చేయాలంటే దీన్ని మొత్తం ఓపెన్ చేయడం టఫ్ జాబ్ అండి. ఇన్ జనరల్ గా ఏదైనా హెర్మెటిక్ సీల్డ్ కంప్రెసర్ రన్ అవ్వట్లేదు, పాడైపోయిందంటే దాన్ని మెయింటైన్ చేయడం కంటే దాన్ని రీప్లేస్ చేయడం ఈజీ అండి. ఎందుకనంటే ఇదంతా క్లోజ్ షెల్ లో ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయాలంటే మేబీ స్ప్లిట్ కేసింగ్ అయితే మాత్రం మనకి బోల్టింగ్ ఉంటుంది, బట్ దీనికైతే ఇదైతే సింగిల్ కేసింగ్, ఇందులో బోల్టింగ్ కూడా ఉండదు, ఒక సింగిల్ కేసింగ్ క్లోజర్ కేసింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఓపెన్ చేయడం మెయింటెనెన్స్ టఫ్ జాబ్. ఈవెన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మార్చేయడం ఈజీ అండి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ది ఫస్ట్ డిసడ్వాంటేజ్ దట్ ఈస్ ద మెయింటెనెన్స్ ఈజ్ డిఫికల్ట్. మెయింటెనెన్స్ అనేది చాలా డిఫికల్ట్ అండి. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. దిస్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ బై యూజింగ్ ద హెర్మెటిక్ డిజైన్. ఎందుకంటే దాన్ని ఓపెన్ చేసి దాన్ని చేయాలంటే టఫ్ జాబ్. రెండు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకే సింగిల్ షాఫ్ట్ పైన మనం మోటార్ ని అండ్ రోటర్ వైండింగ్ ని మౌంట్ చేసాం. అయితే ఇందులో ఎర్లియర్ కేసులోకి వచ్చి మనకి ఏంటంటే మధ్యలో కప్లింగ్ యూజ్ చేసాం. ఒకవేళ మోటార్ ప్రాబ్లం ఏదన్నా మనం మోటార్ ఓన్లీ రీప్లేస్ చేసుకోవచ్చు. బికాస్ మోటార్ ప్రాబ్లం ఉందంటే మోటార్ రీప్లేస్ చేసుకోవచ్చు. మధ్యలో కప్లింగ్ డిస్మాంటిల్ చేసి మోటార్ సెపరేట్ చేసి మళ్ళీ కొత్తది రీప్లేస్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ క్రాంక్ లేదా కంప్రెసర్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ కప్లింగ్ డిస్మాంటిల్ చేసి మోటార్ ని ఈ కంప్రెసర్ ని సెపరేట్ చేసి దీన్ని ఇండివిజువల్ గా దీన్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. బట్ సింగిల్ డిజైన్ వల్ల ఇక్కడ షాఫ్ట్ ప్రాబ్లం వచ్చినా, క్రాంక్ ప్రాబ్లం వచ్చినా, రోటర్ ప్రాబ్లం వచ్చినా సరే టోటల్ 3 కాంపోనెంట్స్ మార్చాల్సి ఉంటదండి. దేర్ ఇస్ నో ఛాన్సెస్ ఆఫ్ చేంజింగ్ ద ఇండివిజువాలిటీ ఏమి ఉండదండి. ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా సరే టోటల్ యూనిట్ అంతా మార్చాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ కూడాను మనకి డిఫికల్టీ. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక కాంపోనెంట్ మనకి ఇదర్ కంప్రెసర్ పోయినా ఎంటైర్ డిజైన్ మనం రీప్లేస్ చేయాల్సి ఉంటది, లేదా మనకి క్రాంక్ కంప్రెసర్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, మోటార్ నుంచి ఏ ప్రాబ్లం, ఏ సింగిల్ యూనిట్ నుంచి ప్రాబ్లం వచ్చినా సరే ఎంటైర్ యూనిట్స్ అనేది సఫర్ అవుతాయి. దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజెస్. మెయింటెనెన్స్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ దీన్ని పీరియడిక్ గా మెయింటైన్ చేయడం కూడా ఈ టైప్ ఆఫ్ కంప్రెసర్స్ కష్టమేనండి. జస్ట్ దాన్ని అలాగా లూబ్రికేటింగ్ ఆయిల్ మనం యూజ్ చేసి దాన్ని రన్ చేసుకోవడమే. సెకండ్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ ఆఫ్ one component. What I mean to say, loss of one component, maybe motor problem ఉన్నా లేదా కంప్రెసర్ ప్రాబ్లం ఉన్నా, ఏదో ఒక కాంపోనెంట్ యొక్క లాస్ ఉన్నా సరే మనం ఏం చేయాల్సి ఉంటుంది. లాస్ ఆఫ్ ఈవెన్ వన్ కాంపోనెంట్ రిక్వైర్స్ టు చేంజ్ ద ఎంటైర్ యూనిట్, రిక్వైర్స్ టు రీప్లేస్ ద ఎంటైర్ యూనిట్. టోటల్ ఆ షాఫ్ట్, కపులింగ్, రోటర్ ని, షాఫ్ట్, క్రాంక్, కంప్రెసర్ అండ్ మోటార్ ని ఎంటైర్ యూనిట్ ని మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది ఇక్కడ కొంత హై థర్మల్ ప్రాపర్టీస్, స్పెషలైజ్డ్ లూబ్రికేటింగ్ ఆయిల్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ లూబ్రికేటింగ్ ఆయిల్ రిపీటెడ్ గా మనం చేంజ్ చేయడం కావదు. అందులో ఉండే లూబ్రికేటింగ్ ఆయిల్ మస్ట్ క్యారీ అవే ద హీట్ ఫ్రమ్ ద మోటార్ వైండింగ్స్. అండ్ ఆ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఎట్లా ఉండాలంటే ఎంత ఫాస్ట్ గా అయితే మోటార్ వైండింగ్స్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుందో అంతే ఫాస్ట్ గా లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది కూల్ అవ్వాలి. క్లియర్? లేదు అని అంటే సక్షన్ సోప్ రేట్ అనేది, రెఫ్రిజరెంట్ యొక్క సక్షన్ సోప్ రేట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా ఎక్కువ సోప్ రేటింగ్ అయినా సరే ఇట్ విల్ ఇంక్రీజ్ ద పవర్ కన్సంప్షన్ ఇన్ ద కంప్రెసర్స్. సో స్పెషలైజ్డ్ లూబ్రికేటింగ్ ఆయిల్, సో గుడ్, ఐ మీన్ ఎలా రాయొచ్చు పాయింట్ ని,
లూబ్రికేటింగ్ ఆయిల్ విత్, ఇదైతే మనం కంప్రెసర్ కూల్ చేయడం మోటార్ కూల్ చేయడానికి ఉంటుందో ఆయిల్ అండి. లూబ్రికేటింగ్ ఆయిల్ విత్ గుడ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఆర్ థర్మల్ ప్రాపర్టీస్ మస్ట్ బి యూజ్డ్. ప్రాపర్టీస్ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది మంచి లూబ్రికేటింగ్ ఆయిల్. ఆఫ్ కోర్స్ ఏది మంచి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ థర్మల్ ప్రాపర్టీస్, దేనికి హీట్ క్యారింగ్ కెపాసిటీ బిట్ ఉంటుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రోతింగ్ అనే ఒక డిసడ్వాంటేజ్ ఉందండి. ఫ్రోతింగ్. సో ఇందులో దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ ఆఫ్ కంటామినేషన్ ఆఫ్ లూబ్రికేటింగ్ ఆయిల్ ఆర్ ద రిఫ్రిజరెంట్ విత్ ద లూబ్రికేటింగ్ ఆయిల్. ఈ డిజైన్ మనం చూస్తే ఎప్పుడైతే సక్షన్ సూపరేట్ అనేది టోటల్ కేసింగ్ లోకి ఎంటర్ అవుతుందో దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ ఆఫ్ మిక్సింగ్ దిస్ లూబ్రికేటింగ్ ఆయిల్ ఆర్ విత్ ద రెఫ్రిజరెంట్. ఆ ఫినామినా ఏమంటారంటే అలా రెఫ్రిజరెంట్ అనేది లూబ్రికేటింగ్ ఆయిల్ ద్వారా కంటామినేట్ అయిపోయే ఫినామినా ఏమంటారంటే ఫ్రోతింగ్ అని అనుకుంటాం. సో ఫ్రోతింగ్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఫ్రోతింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ కంటామినేషన్ ఆఫ్ refrigerant vapor or refrigerant with the దేంతో కంటామినేట్ అవుతుందండి విత్ ద లూబ్రికేటింగ్ ఆయిల్. లూబ్రికేటింగ్ ఆయిల్ తో రెఫ్రిజరెంట్ మిక్స్ అయిపోవడాన్ని ఏమంటామంటే కంటామినేట్ అయిపోవడం. అంటే రెఫ్రిజరెంట్ కంటామినేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ కంటామినేటెడ్ రెఫ్రిజరెంట్ అనేది ఏమవుతుంది నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్ కంప్రెసర్కి వెళ్తుంది. అక్కడ నుంచి కండెన్సర్ టోటల్ సిస్టమ్ లో రొటేట్ అయ్యేటప్పుడు అక్కడ మనకి లూబ్రికేటింగ్ ఆయిల్ మిక్స్ అయిపోవడం వల్ల లూబ్రికేటింగ్ ఆయిల్ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రెఫ్రిజరెంట్ ఎఫెక్ట్. అంతే కదా, దాని ప్రాపర్టీస్ వేరే. సో అలా కంటామినేట్ అయ్యే పద్ధతిని ఏమంటారు అంటే ఫ్రోతింగ్ అంటారు. దిస్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఇన్ ద హెర్మెటిక్ సీల్డ్ కంప్రెసర్స్. ఈ విధంగా మనం అడ్వాంటేజెస్ ని లేదా డిసడ్వాంటేజెస్ ఆఫ్ హెర్మెటిక్ డిజైన్ మనం చెప్పుకోవచ్చు.